అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 59,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 5 చోట్ల కొత్తగా రీచ్లు గుర్తించామని, వీటిలో తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని వివరించారు. ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా ముందుకు సాగుతామంటున్న జిల్లా కలెక్టర్తో ఈటీవీ ముఖాముఖి. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి ఇసుక పంపిణీ విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది కలెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉచిత ఇసుక విధానంలో మొత్తం మీద ఎన్ని రీచ్లు గుర్తించారు, ఎన్ని డంప్ యార్డులు గుర్తించారు? ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో రీచ్లు లేవు, ఉన్న 3లో ఎగ్జాస్ట్ అయింది. సో కొత్త 5కి ప్రపోజల్ పెట్టాము, అది పర్మిషన్ రావాలి. సో ఒక్క స్టాక్ యార్డ్ ఉంది, జుంజురాంపల్లి స్టాక్ యార్డ్ రాయదుర్గం మండల్లో 53,109 మెట్రిక్ టన్స్లో శాండ్, ఆర్డినరీ శాండ్ ఉన్నది. సో అక్కడి నుంచి ఈరోజు పొద్దున 6 నుంచి మేము తయారుగా ఉన్నాము. ఇప్పుడు ఎవరెవరికి కావాలి వాళ్ళు ₹195, అంటే ఇది మన శాండ్ రీచ్ నుంచి ఆ స్టాక్ యార్డ్కి తీసుకురావడానికి పెట్టినటువంటి ఖర్చు మరియు GST, తర్వాత డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, మెరిట్. సో ఈ ఛార్జ్ అంటే స్టాట్యుటరీ ఛార్జెస్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మేము అడుగుతా ఉన్నాము. సో అట్లా ఈ రోజుకి మేము తయారుగా ఉన్నాం, మొత్తం బృందం తయారుగా ఉంది. తహసీల్దార్ రాయదుర్గం ఆ స్టాక్ యార్డ్ ఇన్ఛార్జ్గా ఉంటారు. సో 3 షిఫ్ట్స్లో రెవెన్యూ బృందం, VRO, తర్వాత పంచాయత్ సెక్రటరీ మరియు లోకల్ పోలీస్, ఇలా బృందంని తయారు చేశాము. తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి మాకు రిసీట్లు కూడా వచ్చాయి. సో అంటే ఆ రిసీట్లో ఎవరు తీసుకెళ్తున్నారు వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ కావాలి. ఒక ఆధార్ నంబర్కి 20 మెట్రిక్ టన్ను ఒక రోజుకి మాత్రమే లిమిట్. ఆ లిమిట్ పెడుతూ ఎవరు వస్తారు వాళ్ళకి అది లోడ్ చేసిన తర్వాత ట్రిప్లికేట్లు అంటే 3 కాపీలు మనము రాస్తాము. ఒకే బిల్లు, ఒక కాపీ మనం పెట్టుకుంటే ఇంకా ఒక కాపీ వాళ్ళకి ఇస్తాం, ఇంకొక కాపీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఒక్క డంప్ యార్డ్లో మాత్రమే 59,000 మెట్రిక్ టన్నులు ఉందంటున్నారు. మరి జిల్లా అవసరాలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు నిల్వ ఉన్నది ఎన్ని రోజులు మనకు వస్తుంది? ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకా ఎవరు కూడా దాన్ని తీసుకెళ్లలేదు. సో ఎంత అవసరం ఉంటుంది అని క్షేత్రస్థాయిలో అంటే RDOల ఆధ్వర్యంలో ఒక మీటింగ్ని తయారు చేసి ఆ డిమాండ్ని తయారు చేసుకొని నా నివేదిక ఇవ్వమని చెప్పాము. సో అది వచ్చిన వెంటనే తుర్తు డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ మీటింగ్ని పిలిపించి డిసిషన్ తీసుకొని మిగతా ఇంకా ఎట్లా మనం తయారు చేయాలనేది చేస్తాం. సో ప్రస్తుతానికి ఆ నివేదిక కోసం, క్షేత్రస్థాయి నుంచి రావాల్సిన నివేదిక కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా 5 రీచ్లు కూడా ప్రపోజల్లు అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నాయి, అది కూడా హెడ్ ఆఫీస్ నుంచి పర్సూ చేస్తున్నాం. ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎంత నిర్ణయించారు, దాని వివరాలు ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ కన్జ్యూమరు తనే దాన్ని తీసుకురావాలి, ఇది మనం ఏర్పాటు చేయము. ఎలాంటి వెహికల్ కంటే 6 వీలర్ లారీ లేదా ట్రాక్టర్ లేదా 10 వీలర్స్ ఇట్లాంటిది వాళ్ళు తీసుకురావచ్చు. సో దానికి ₹4.9 ఒక మెట్రిక్ టన్కి 1 కిలోమీటర్కి అని ఫిక్స్ చేయటం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో సాటర్డే జరిగినటువంటి మీటింగ్లో ఇది ఏర్పాటు చేశాము. సో ఇది అన్ని రకాల వెహికల్కి వర్తిస్తుంది. ఈ గతంలో కూడా ఈ శాండ్ నదుల నుంచి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడము, దాన్ని ఇటు బెంగళూరుకు ఇటు కర్ణాటక రాష్ట్రంలోకి పంపించడంలో పోలీసులే కీలకంగా వివరించారు. సెప్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు. ఈసారి వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మీ అందరికీ తెలుసు, జిల్లా స్థాయి శాండ్ కమిటీలో SP గారు కూడా సభ్యుగా ఉంటారు. సో గౌతమి సాలి గారు కూడా మొన్న మీటింగ్లో అటెండ్ అయ్యారు. చాలా విస్తృతంగా అన్ని డీటెయిల్స్ మనము డిస్కస్ చేసుకున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ అనేది ఉండకూడదు. మరియు ఒక చోట నుంచి మనం శాండ్ పికప్ చేసినప్పుడు జుంజురంపల్లి నుంచి ఇది అనంతపురంకు రావాలనుకోండి. సో అప్పుడు ఆ వెహికల్ కనుక మీకు వేరే చోట ఎక్కడైనా కనపడితే ఆ రూట్ కాకుండా, సో ఆబ్వియస్లీ ఇది రూట్ తప్పి వేరే చోట వెళ్తూ ఉంది అనేది. రెండోది, ఆ వే బిల్లో మనం వెహికల్ నెంబర్ రాసి ఉంటాం. సో మనం ఎక్కడైనా చెకింగ్ చేసేటప్పుడు ఆ వెహికల్ నెంబర్ కాకుండా ఇంకొక వెహికల్లో ఇసుక కనుక ఉంటే, సో ఇట్లా ఇది చాలా సింపుల్గా ఎన్ఫోర్స్ చేసి మనము పట్టుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మాట్లాడుకున్నాము. అలాగే
జరిగినటువంటి మీటింగ్ మినిట్స్ కూడా ఎస్పీ గారికి మరియు ఆమె అన్ని ఎస్హెచ్ఓలకి కూడా పంపించారు. సో వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీ బట్టి వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. ఇది ఇసుక అక్రమ రవాణాకు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలతో ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమలు చేస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.